పరిశ్రమలు అన్నిటికీ మమ్మల్ని వెళ్ళమని మేము చెప్పట్లేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మీరు పరిశ్రమల భూములు ఇవ్వాలనుకుంటున్నారో ఆ జిల్లాలో ప్రజాప్రతినిధుల్లో అవగాహనను పిలిచి మాట్లాడితే ఏం ఉపయోగం అంటే అధ్యక్ష, మీకే తెలుసు మన ప్రాంతంలోనే 0.72 టీఎంసీ నీళ్లుంటే మీ చెన్నాయిపాలెం చెరువు కానీ కరేడు చెన్నాయిపాలెం చేవూరు చెరువులు అధ్యక్ష. జీవోలో ఏమిచ్చారు తెలుసు అధ్యక్ష, 4.5 టీఎంసీ నీళ్ళు అడుకోమని ఇచ్చారు అధ్యక్ష. ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా జరగకుండా ఉంటాయని మేము వాళ్ళని పిలిచి మాట్లాడుకోండి. ప్రాక్టికల్గా వాస్తవ పరిస్థితులు చెప్తారు, దాన్ని బట్టి మీరు జీవోలు ఇస్తే కంపెనీలు ముందుకు వెళ్తాయి. లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. మొత్తం ఇలా సమాచారం తప్పుడు సమాచారం ఈ జీవోలో ఉన్నందువల్ల కంపెనీలు వెనక్కిపోయే ప్రమాదం ఉందని మేము చెప్తున్నాం. మీకు ఇష్టమైతే పిలిచి మాట్లాడుకోండి, లేదు మేము ఇలాగే కంపెనీలు ముందుకు రాకుండా మధ్యలో కొర్రీలు పడేటట్టుంటే చేసుకోండి. ఒకటి. రెండోది అధ్యక్ష, ఇన్సెంటివ్స్ 100% ఇచ్చామని చెప్తున్నారు. 96,000 కోట్లు పెట్టి కంపెనీ వస్తే రైతులు పట్టుకుంటే భూమి తీసి వాళ్ళకి ఇచ్చి మొత్తం 96,000 కోట్లు ఇన్సెంటివ్స్ ఇస్తే కంపెనీ ఎందుకు అధ్యక్ష? కాదు అధ్యక్ష, కంపెనీ ఎందుకు? ఒకటి. రెండోది సార్ మేము మాట్లాడినా మీరు చెప్పండి సార్. అయిపోయింది. పోతే 13.74 ఎకరాలు వైజాగ్ లులుకి ఇచ్చారు అధ్యక్ష. మలేషియాలో కంపెనీ ఎత్తేసారు, వేరే దేశాల్లో కంపెనీ ఎత్తేసారు. అసలు కంపెనీయే నష్టాల్లోకి వచ్చి బ్యాంక్ కరప్ట్ అయిపోతే వాళ్ళకి 13.7 ఎకరాలు ఇచ్చారు అధ్యక్ష వైజాగ్లో. మళ్ళీ విజయవాడలో ఆర్టీసీ బస్ స్టాండ్ అధ్యక్ష. అసలు విజయవాడ అంటే బెజవాడకు ఒక ల్యాండ్ మార్క్ అది. అలాంటిది ప్రైవేట్ కంపెనీలకు ఎలా ఇచ్చారు? అధ్యక్ష ఇప్పుడు మీరు ఈ వరుస కంపెనీ ఎవరిది? ఏటేటో తీసుకుపోలేదు. ప్రైవేట్ కంపెనీలకి భూములు, ఈ ప్రైవేట్ కంపెనీ వరుస ఎవరిది? ఈ వరుసకి 20 ఎకరాలు ఎందుకు ఇచ్చారు వైజాగ్ లో? ఏ ఉద్దేశంతో ఇచ్చారు? విజయవాడ బస్ స్టాండ్ ఎందుకు ఇస్తున్నారు? ఈ రకంగా మొత్తం ఇక్కడ ప్రభుత్వ భూములు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు, కరెక్టే. దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఉద్యోగాలు రావాలంటే కంపెనీ ముందుకు పోవాలంటే కోర్టు కేసులు లేకుండా ఉండాలా? మీరు చేసే అన్నీ కూడా అవగాహన లోపంతో చేస్తున్నారు, అధికారులు అవగాహన లోపంతో చేస్తున్నారు. మీకు కూడా మంత్రులకు కూడా తెలియకుండా జీవోలు ఇస్తున్నారు. అధికారులు మేము అడుగుతా ఉన్నాం, అధికారులు మంత్రులు తెలియకుండా జీవోలు ఇస్తున్నారు, ప్రజాప్రతినిధులు తెలియకుండా జీవోలు ఇస్తున్నారు. దయచేసి మీరు దీన్ని కన్సిడర్ చేయండి, మీరు పరిశీలించండి. ఏది వాస్తవం ఏదో వాస్తవం అనేది తెలుసుకొని మీరు చర్యలు తీసుకోవాలి తప్ప ఏదో ఒకటి మేము చెప్పేస్తామంటే కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మినిస్టర్ గారు దీని మీద ఏమన్నా లేదా నెక్స్ట్ క్వశ్చన్? నేను మరీ రిపీట్ చేస్తున్నా. కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ క్వశ్చన్ సార్, అనెక్షర్ 2లో వివరాలు ఇచ్చినాం 1,47,000. ఆ క్లారిటీ దాంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇప్పటి వరకు, ఎందుకంటే ఒక ల్యాండ్ అలాట్ చేయాలంటే సార్ డిపిఆర్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ఆ డిపిఆర్లో వాళ్ళు పెట్టింటారు ఎంత పెట్టుబడులు పెడతారు, ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అప్పుడే మనము సేల్ అగ్రిమెంట్ చేసేది. సేల్ డీడ్ కన్వర్ట్ అయ్యేది వాళ్ళకు కూడా తెలుసు, సీనియర్ సభ్యులు ఉన్నారు ఇక్కడ. సేల్ డీడ్ కన్వర్ట్ అయ్యేది అవన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే సేల్ డీడ్ కన్వర్ట్ అవుతుంది, అంతవరకు సేల్ డీడ్ కాదనమాట. సో 1,47,000 ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించింది. సెకండ్ దాంట్లో 1,47,000 ఉన్నారు. దాంట్లో ఎంతమంది ఏమనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ హ్యాపెన్. బట్ ఆ క్లారిటీ ఫస్ట్కి ఇచ్చిండే దానికి నాకు 1,47,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా దాంట్లో ఎంతమంది ఎక్కుతారంటే అది ఎక్కకపోతే వాళ్ళకి సేల్ డీడ్ కాదు అని నేను చెప్తున్నా. ఇప్పటివరకు ఎంత అయిందంటే దాంట్లో కూడా వివరణ తీసుకొని తొందరగా ఇస్తాం. ఇప్పటికైతే అనెక్షర్ 2 హాజ్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ టు హౌస్. అది అంటే కలెక్ట్ చేసుకొని చూడొచ్చు. ఇంకొకటి సార్, లెట్ మీ కంప్లీట్. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో నేను ఏమన్నా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే మేము ఫోన్ చేసేది కూడా ఎమ్మెల్యేస్ ఫోన్ చేసి సార్ ఆ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అక్కడ లోకల్గా సార్ట్అవుట్ చేయండి అని చెప్పి ఆల్రెడీ ఎమ్మెల్యేస్కి క్లారిఫికేషన్ అడిగి వాళ్ళకి సార్ట్అవుట్ చేయమని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా ఏమన్నా ఉంటే వచ్చి కల్చండి సార్, వీఆర్ రెడ్ కార్పెట్ వెల్కమ్. మేమేమన్నా అడ్వైజ్లు ఉంటే చెప్పండి అని కూడా చెప్తున్నాం. ఇంకా అంతకన్నా ఏం వివరణ ఇవ్వలేము సార్. క్వశ్చన్ నెంబర్ 13944